అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 97వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 98వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీకురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 98. ఓం హ్రీంకార చింత్యాయై నమః. ఓం హ్రీంకార చింత్య. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార చింత్యాయై నమః అని పలుకవలెను. హ్రీంకార చింత్య. హ్రీంకారము పంచప్రణవములలో ఒకటి, ఓంకార భేదములలో ఒకటి అయినది కాన బ్రహ్మ ప్రతీక. హ్రీం బీజము పంచప్రణవములలో ఒకటి, ఓంకార భేదములలో ఒకటి అగుట వలన ఈ బీజము కూడా బ్రహ్మ ప్రతీకమగుటలో భేదము లేదు. ప్రణవమునందు పరాపర బ్రహ్మోపాసన హేతుత్వ నిర్గుణ సగుణ బ్రహ్మోపాసన కారణత్వమున్నట్టుల హ్రీం బీజమునందు సైతము పరాపర బ్రహ్మోపాసన హేతుత్వమున్నదని వికల్పము. మంత్ర విశేషములు అందు భక్తి వేరువేరుగా నుండును. యోగ వేద మార్గ రహస్యమును తర్కించుటకు ఉపలాపము చేయుటకు అవకాశము లేదు. హ్రీంకారము ఉభయ విధ అనగా పరాపర రూపమైన బ్రహ్మస్వరూపముగా ధ్యానించదగినది. మంత్రదేవతా సాక్షాత్కారమునకు ధ్యానము దగ్గరియుపాయము అగుట వలన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార చింత్య అను నామము ధ్యాతవ్యమని భావము. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార చింత్యాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.